అందరికీ నమస్కారం అండి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఎక్కువగా నేను చేసేది టొమాటో రైస్ చేస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇవి. టొమాటో ప్యూరీ మిక్సీ చేసి పెట్టుకున్నాం. అలాగే ఈ ఇంగ్రీడియంట్స్ వేసుకుంటూ స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని 1 స్పూన్ గీ వేసుకుందామండి. అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం. ఇందులోకి ఇప్పుడు స్టార్ పువ్వులు, ఇలాచి, బిర్యానీ ఆకు అండ్ ఇలాచి, 2 లవంగాలు, దాల్చిన చెక్క వేసుకుందాం. ఫ్రై చేసుకుందాం అండి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కాజు, సాజీరా కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. బాగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతకన్నా ముందు టమాటో ప్యూరీని యాడ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, టమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోంచి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకుందాం. పచ్చి వాసన అంతా పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి యాడ్ చేసుకుందాం. ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత నానబెట్టిన రైస్ని యాడ్ చేసుకుందాం. నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకొని ఉడికించుకుందాం. అంతే. వాటర్ పోసుకున్నాక ఇలాగ మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం. అంతే, టమాటో రైస్ రెడీ. ఫైనల్గా టమాటో రైస్ అయితే తయారైంది. మామూలుగా కూడా తినచ్చు, లేదంటే ఇలా. నేనైతే కర్రీ ఏం చేయలేదు, కానీ ఇంట్లో పెరుగు ఉంటే పెరుగు చట్నీ తయారు చేసి ఈ కాంబినేషన్లో కూడా బాగానే ఉంటుంది.